హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈ బ్యాంక్ ఖాతాదారులకు భారీ షాక్, మూసివేత, ఆర్బీఐ సంచలన ప్రకటన. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. కొంతకాలంగా బ్యాంకు లావాదేవీలలో అవకతవకలు జరిగినట్లు ఆర్బీఐ గుర్తించింది. కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకున్న బ్యాంకు వాటి గడువు తీరినా తిరిగి చెల్లించలేదని విచారణలో వెల్లడైంది. బ్యాంకు కనీస బ్యాలెన్స్ను మెయింటైన్ చేయడం లేదని, ఆదాయ మార్గాలు లేవని, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 నిబంధనలు కూడా పాటించడం లేదని, అందుకే రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. నిన్నటితో ఈ బ్యాంకు సేవలు ఆగిపోయాయని, కస్టమర్లు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించవద్దని స్పష్టం చేసింది. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్సు రద్దయిందని తెలియడంతో ఖాతాదారులు భారీగా బ్యాంకు వద్దకు చేరుకుంటున్నారు. బ్యాంక్ లైసెన్స్ రద్దయిన ఖాతాదారులు తమ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ప్రతి ఖాతాదారుడు 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ పొందవచ్చు. 2024 ఆగస్టు 31 నాటి వరకు ఉన్న లెక్కల ప్రకారం 9.84 కోట్ల డిపాజిట్లను డిఐసిజిసి చెల్లించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.